తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవతో నాణ్యమైన సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు డిజిటల్ తరగతులతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో కృషి చేస్తున్నారు. దీనిపై స్మార్ట్ టీవీ ప్రత్యేక కథనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు విద్యా సదుపాయాలను కల్పిస్తూ సాంకేతిక విద్యను అందిస్తూ విద్యార్థుల నైపుణ్యాలను అభివృద్ధి పరచడంలో కృషి చేస్తోంది. ఇటీవలే 2026లో విడుదలైన 10వ తరగతి ఫలితాలలో మంచి ఉత్తీర్ణత శాతంతో సత్ఫలితాలను సాధించారు. ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలోనే విద్యార్థులకు గణితం, సైన్స్, ఆంగ్లం పట్ల ప్రత్యేక శిక్షణా తరగతులను చేపడుతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు రెమీడియల్ క్లాసులు అందిస్తూ వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థులు రాబోయే పరీక్షలలో మంచి ఫలితాలను సాధించడానికి ఇది ఎంతగానో దోహదపడుతోంది. దీంతో బోర్డు పరీక్షల్లో సహితం విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యాశాఖ పట్ల ప్రత్యేక దృష్టిని సారిస్తూ ఎప్పటికప్పుడు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి విద్యాశాఖ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ గనీ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేస్తున్నారు. దీంతో వెనకబడిన విద్యార్థులకు ఎప్పటికప్పుడు వారి సందేహాలను నివృత్తి చేస్తూ సమాయత్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి సబ్జెక్టుపై పట్టు సాధించేలా ఆయా సబ్జెక్టు టీచర్లు నిరంతరం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు. దీంతో విద్యార్థులు సైతం మంచి నాణ్యమైన విద్యను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నా పేరు భువనేశ్వరి. నేను జెడ్పీహెచ్ఎస్ జగత్పల్లి హై స్కూల్లో 10th క్లాస్ చదివాను. నాకు ఈ 10th క్లాస్ రిజల్ట్స్లో ఎస్ఎస్సిలో 600కి 543 మార్క్స్ వచ్చాయి. సో మా ఈ జెడ్పీహెచ్ఎస్ జగత్పల్లి హై స్కూల్లో మా ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో మాకు బోధించడం వల్ల మేము ఈ స్కూల్లో 100% రిజల్ట్ అనేది తెచ్చాము. సో ప్రైవేట్ స్కూళ్ళ కంటే మా స్కూల్లో రిజల్ట్ తెచ్చాము. దానికి ప్రైవేట్ స్కూళ్ళకు పోటీగా మేము గవర్నమెంట్ స్కూల్లో కూడా మా ఉపాధ్యాయులు బోధించారు. సో ఈ విషయానికి మా గ్రామస్తులు కానీ మా తల్లిదండ్రులు కానీ ఎంతో సంతోషిస్తున్నారు. నా పేరు నందిని. ఇక్కడ నేను జెడ్పీహెచ్ఎస్ జగత్పల్లిలో 10th క్లాస్ చదివాను. నాకు 504 మార్కులు వచ్చినాయి. దీనికంతా కారణం మా సార్ వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ మంచిగా చెప్తారు. ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ ఈ గేమ్స్కి దానికి ప్రియారిటీ ఇయ్యరు, కానీ ఇక్కడ ఎంత చదువు చెప్తారో గేమ్స్ కూడా అంత ప్రియారిటీ ఇస్తారు. ఇక్కడ చాలా మంది ప్రైవేట్కే వెళ్తున్నారు, గవర్నమెంట్కి కూడా ఎవరు రావడం లేదు. కానీ అక్కడ ప్రైవేట్లో ఎలా చెప్తారో గవర్నమెంట్లో కూడా అలానే చెప్తారు. ఇక్కడ మార్క్స్ రావడానికి కూడా ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ప్రైవేట్ స్కూల్లో అయితే మంచి చెప్తారు, గవర్నమెంట్ స్కూల్లో ఎక్కువ మంచి చెప్పారు అని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లోనే ప్రైవేట్ కంటే మంచి చెప్తారు. నేను మా పేరెంట్స్కి మాటిచా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటా అని అలానే తెచ్చుకున్నాను. మా పేరెంట్స్ కూడా ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు నాకు ఇన్ని మార్క్స్ రావడం వల్ల. మా సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా స్కూల్కి 100% రిజల్ట్ రావడం వల్ల. నా పేరు భానుప్రకాష్. నేను 10వ తరగతిలో 477 మార్కులు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని మార్కులు తెచ్చుకున్నకి కారణం మా తెలుగు సారు. ఆ సార్ ఇదే ఊరు కాబట్టి రోజు మార్నింగ్ వచ్చి మాకు ముందే స్పెషల్ క్లాసులు చెప్పినందుకు మాకు ఇన్ని మార్కులు వచ్చాయి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే మా స్కూల్లో ఇంకా చాలా ఎక్కువ చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ ఏమో చాలా మంది తక్కువ వస్తారు. కాబట్టి ఈ ప్రైవేట్ కన్నా మంచి స్టడీ ఉన్నందుకు అందరు రావాలని కోరుకుంటున్నాను. దీంతో విద్యార్థులు రాబో పరీక్షలతో సహా పోటీ పరీక్షల్లో కూడా రాణించేలా విద్యను అందిస్తున్నారన్నారు. 2026 సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించినందుకు పాఠశాల ఉపాధ్యాయులకు డిఈఓ అబ్దుల్ గనీ అభినందించారు. దీంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు రావడంతో
తల్లిదండ్రులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇయర్లో పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేసేసి పిల్లల యొక్క సర్వతోముఖాభివృద్ధికి పాటుపడే విధంగా మేము చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అట్లా పెట్టినందుకే ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్కులతో 100% రిజల్ట్స్ తీసుకురావడం జరిగింది. ప్రభుత్వం ఇస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం కానివ్వండి, తర్వాత ఉచిత యూనిఫామ్ కానివ్వండి, ఫ్రీ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వము చాలా గతంలో కంటే కూడా చాలా మెరుగైనటువంటి వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నవి. చాలా క్వాలిటేటివ్ టీచర్స్ ఇక్కడ బోధన చేస్తూ ఉన్నారు. ప్రైవేటులో క్వాలిటేటివ్ అంటే ఈ మధ్యనే బీఈడ్ డిఎడ్ వాళ్ళు ఉంటా ఉన్నారు, కానీ గతంలో అలాంటి పరిస్థితి లేదు. ఇప్పటికైనా కానీ ప్రైవేట్లో రిజల్ట్స్ మొత్తము కూడా 100% రిజల్ట్స్ వచ్చినటువంటి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ వనపర్తి జిల్లాలో కానీ చాలా తక్కువ మొత్తంలో ఉన్నాయి. ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాల యొక్క రిజల్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నవి. ప్రభుత్వం యొక్క కృషి, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ రాష్ట్రంలో ఆ ఫలితాలను చూయిస్తుందని చెప్పేసి దానికి నిదర్శనమే ఈ వనపర్తి జిల్లాలో 22 పాఠశాల లోపల 100% రిజల్ట్స్ రావడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఉపాధ్యాయులుగా మేము పిల్లలను పెంచుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉంది. అందుకోసము బడిబాట కార్యక్రమంలో మేము ప్రతి హౌస్ను డోర్ టు డోర్ను మేము విజిట్ చేసేసి ఎక్కడైతే పిల్లలు ప్రైవేట్కి వెళ్తూ ఉన్నారు, ఎక్కడైతే పిల్లలు ఇంకా పాఠశాలకు దూరంగా ఉన్నారు, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను మోటివేట్ చేసేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మా పాఠశాలకు వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. విలేజ్లోకి వెళ్తూ ఉన్నాము, ప్రతి పేరెంట్ను కలుస్తూ ఉన్నాము. ఆ పేరెంట్ను కన్విన్స్ చేసి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళడం వలన ఆర్థికంగా మీరు నష్టపోతూ ఉన్నారు కనుక మీరు చేసినటువంటి కష్టమంతా కూడా మీరు కూలి పనులు చేసుకునేటోళ్ళు కూడా ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారు. మీరు చేసిన మొత్తం కష్టం అంతా కూడా ఆ పాఠశాలలో పోషిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ దగ్గరనే మన ఊర్లోనే మన బడి ఉంది, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యాబోధన జరుగుతూ ఉంది. మీరు ఇంగ్లీష్ మీడియం కోసం అని చెప్పేసి ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నట్టున్నారు. కాదు, ప్రభుత్వ పాఠశాల కూడా చాలా క్వాలిటేటివ్గా ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. దానికి డిజిటల్ టీచింగ్ అనేటటువంటిది కూడా ఉంది. బోర్డ్స్ డిజిటల్లో కూడా ఉన్నవి. ప్రతి విషయంలో స్టూడెంట్కి ఎక్కడైతే డౌట్ వస్తూ ఉందో ఆ డౌట్ను టీచరు చెప్పడమే కాకుండా డిజిటల్ బోర్డు దగ్గరికి వెళ్ళి కూడా ఆన్లైన్లో కూడా లెసన్స్ను తీసుకొచ్చి ఆ లెసన్స్ను పిల్లలకు అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాము. ఒక్క మాటగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఈ డిజిటల్ బోర్డు లేదు, కానీ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యా బోధన జరుగుతూ ఉంది. పిల్లలు ఆ డిజిటల్ విద్యా బోధనకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క డౌట్స్ను చాలా క్లారిఫైగా విజువలైజేషన్తో తెలుసుకుంటూ ఉన్నారు. అది చాలా సక్సెసివ్గా నడుస్తూ ఉంది ప్రభుత్వ పాఠశాలలో. కనుక విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఎవరైతే ప్రైవేటు పాఠశాలకు పంపిస్తూ ఉన్నారో, ఒక ప్రైవేట్ అనేటటువంటి మోజు ఎవరికైతే తల్లిదండ్రుల లోపల ఉందో అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ పాఠశాలలో గణనీయమైనటువంటి విద్యాబోధన వసతులు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకుందాం, మన ఊరి బడిని మనం కాపాడుకుందామని చెప్పేసి కోరుతా ఉన్నాము, విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవతో నాణ్యమైన విద్యా సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు డిజిటల్ తరగతులతో పాటు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ఉంది. మరి ఈరోజు మన మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మరి పాఠశాల నుంచి దాదాపుగా ఒక 50 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి ప్రైవేట్ పాఠశాలలో మరి కనీసం ఆడుకోవడానికి కూడా మరి క్రీడా మైదానాలు లేవు. మరి ప్రభుత్వ పాఠశాలలో మరి 4 ఎకరాల్లో ఇక్కడ మనకు దాదాపుగా 3 ఎకరాలు మరి యొక్క క్రీడా ప్రాంగణం ఇక్కడ ఉంది. మరి ఇక్కడ పెద్దమంది పాఠశాల ముఖ్యంగా మరి 100% రిజల్ట్ రావడానికి ఇక్కడ క్రీడలు కూడా మా హెచ్ఎం గారు కానీ ఉపాధ్యాయ బృందం అందరూ కూడా మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ విషయంలో మరి క్రీడలు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాని కొరకు మన పాఠశాల నుంచి ఒక 10 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు, మరి అదేవిధంగా జిల్లా స్థాయికి దాదాపుగా 20 మంది విద్యార్థులు, మండల స్థాయిలో కూడా మనం దాదాపుగా 4-5 విద్యార్థులుగా నిలవడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా క్రీడలకు పెద్ద ఎత్తున 50 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది. పెద్దమంది పాఠశాలలో కూడా మరి సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఆల్రౌండ్ డెవలప్మెంట్ విధంగా చదువుతో పాటు మానసికంగా క్రీడలు కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కృషి చేస్తూ ఉంది. కాబట్టి విద్యార్థులందరం కూడా మరి శారీరకంగా ఎదుగుదలకు తోడ్పాటు కావడానికి ప్రభుత్వ పాఠశాలలోని క్రీడా మైదానం, ప్రభుత్వ పాఠశాలని క్వాలిఫైడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అందరూ కూడా మరి ప్రభుత్వ పాఠశాల చేర్పించి మరి
ఆరోగ్యంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం, నా పేరు నరేష్. నేను పెద్దవందడి హై స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్గా వర్క్ చేస్తున్నాను. 2024 డిఎస్సిలో మన తెలంగాణ ప్రభుత్వము మానసికంగా వెనుకబడిన పిల్లలు అంటే దివ్యాంగ పిల్లల కోసము ప్రత్యేకంగా దాదాపు 1000 మంది టీచర్స్ ని మన తెలంగాణలో రిక్రూట్ చేయడం జరిగింది. మన తెలంగాణలో ఈ ఎస్ఎస్సి విద్యార్థులు కానీ ఈ పిల్లలు పాస్ పర్సెంటేజ్ పెరగడంలో మా వంతు ప్రయత్నం కూడా చాలా ఉంది. చాలా మంది పిల్లలు ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. సబ్జెక్ట్ టీచర్లు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ వెనుకబడిన పిల్లలు చాలా మంది ఎస్ఎల్డీస్ ఉంటారు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజార్డర్ అనే ఒక ఎస్ఎల్డి అనేది ఉంటుంది. అంటే పిల్లలు చాలా అంతా బాగానే ఉంటారు కానీ చదువులో చాలా వెనుకపాటు పడి ఉంటారు. అలాంటి విద్యార్థుల కోసం, అలాంటి విద్యార్థులను అంటే ఉత్తీర్ణత సాధించడానికి, మెరుగుపరచడానికి మాలాంటి స్పెషల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ని ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మా సేవలను ఉపయోగించుకొని అంటే మేము ఏం పని చేస్తాం అనేది తెలుసుకొని అందరూ తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు ఉంటాయి అంటే 21 రకాల డిజబిలిటీస్ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా మన హై స్కూల్కి వచ్చే పిల్లలు ఎవరు ఉంటారు అంటే ఎస్ఎల్డీస్ ఉంటారు. ముఖ్యంగా వారి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి మాలాంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ని ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది. పిల్లలకు శారీరకంగా ఎదుగుదల కోసం పీఈటీలను ఏ విధంగా ఏర్పాటు చేసిందో మానసిక ఎదుగుదల కోసము ఇలాంటి స్పెషల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు కష్టపడితే మంచి భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలలోనే సాధ్యం అవుతుందని ఉపాధ్యాయులు విశ్వాసాన్ని నింపుతున్నారు. ఒక ప్రభుత్వ పాఠశాలకు మరి ప్రైవేటు పాఠశాలకు ఉన్నటువంటి తేడాల్లో భాగం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైనటువంటి బాగా ఎక్కువగా సామర్థ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు బోధించడం అనేది జరుగుతుంది. అదే ప్రైవేట్ పాఠశాలలకు వస్తే కేవలం 10 ఇంటర్ చదివినటువంటి విద్యార్థులు మాత్రమే అక్కడ టీచర్లుగా బోధన చేస్తూ ఉంటారు. ఇక్కడ అనుభవం అనేది దాదాపుగా ఒక్కొక్క టీచరు 30-35 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా డివోట్గా మరి సమయపాలన పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా వారి సబ్జెక్టుల్లో అత్యున్నత మార్కులు సాధించేలా విద్యార్థులను ప్రేరేపిస్తూ మరి జిల్లా లోపలనే ప్రథమ స్థానంలో రావటం అనేది ఈ పాఠశాలకు గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. My name is Meghana. I'm studying in ZPHS Peddamandadi. Now I'm complete 10th. I have got to 524 marks in SSC examination. I choose Polytechnic because of my goal is software engineering. ఎక్కువగా నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సో పాలిటెక్నిక్ తీసుకుందాం అనుకుంటున్నా. మ్యాథ్స్లో నాకు 83 మార్క్స్ వచ్చాయి. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఇంకా 550 అబవ్ మార్క్స్ రావాలని ఉండే బట్ దాన్ని రీచ్ కాలేకపోయామనే బాధ అయితే ఉంది. బట్ వచ్చిన మార్క్స్తోనే హ్యాపీ. ఫస్ట్ థింగ్ పూర్ ఫ్యామిలీ సార్ మాది. మనీ ఇష్యూస్ వల్ల ప్రైవేట్కి పోలేం. సో గవర్నమెంటే జాయిన్ అయినాం. ఫస్ట్ గవర్నమెంట్ ఎట్లుంటుందో మంచి చెప్తారో చెప్పారు అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చినాక చాలా అందరు మంచి చెప్తారు సార్ వాళ్ళు. ఎస్పెషల్గా 10th క్లాస్ వాళ్ళకైతే చాలా కాన్సన్ట్రేట్ చేసారు. అవైలబుల్ ఉన్నాయి కాబట్టి పూర్ ఫ్యామిలీస్ అందరు గవర్నమెంట్లోనే జాయిన్ అవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్లో మనకి బుక్స్ కానీ స్కూల్ యూనిఫామ్ కానీ అన్ని ఫ్రీనే ఉన్నాయి కాబట్టి అందరు గవర్నమెంట్లోనే జాయిన్ కావాలని కోరుకుంటున్నాం. అప్పులపాలు కాకుండా ప్రైవేట్ స్కూల్ అలా జాయిన్ కాకుండా అక్కడ స్టడీ బాగుంటుందేమో కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత స్టడీ ఉండదు. సో అందరు గవర్నమెంట్లోనే జాయిన్ అవ్వాలని. ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు ఇచ్చే ఫీజుల పైననే ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి పిల్లల యొక్క సాధక బాధకాలు వాళ్ళు పట్టించుకోరు. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో అలా కాకుండా వ్యక్తిగతంగా పిల్లలతోన ర్యాపోర్ట్ పెంచుకుంటూ వాళ్ళ వ్యక్తిగత సమస్యలను తెలుసుకుంటూ వాళ్ళకి మంచి చెడులు తెలియచేస్తూ విద్య యొక్క ఆవశ్యకతని వాళ్ళకు తెలియచేస్తూ ముందుకు ఉన్నతంగా ఎదిగేటట్లుగా మేము ప్రోత్సహిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచడానికి ఉపాధ్యాయులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సదుపాయాలను విద్యార్థులకు అందిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు వారు చెబుతున్నారు. నాణ్యమైన విద్యను అందించడంలో వనపర్తి జిల్లా
ప్రభుత్వ పాఠశాలలు ఎల్లవేళలా ముందుంటాయని, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని డిఈఓ అబ్దుల్ గని ఆల్ కోరుతున్నారు. ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. కంప్యూటర్స్ కానీ, యూనిఫామ్స్ కానీ, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అంటే వాళ్ళకు ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కూడా ఇస్తున్నాము. మీ దయచేసి అందరు మీ పిల్లలకు మా గవర్నమెంట్ స్కూల్లోన అడ్మిషన్ చేపించి మా ఎన్రోల్మెంట్ డ్రైవ్లన మాకు సక్సెస్ఫుల్గా చేయాల్సిందని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శనివారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సిఎంఆర్ పెండింగ్ కేసులపై వనపర్తి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అప్పగించిన తర్వాత ధాన్యంపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం, దుర్వినియోగం జరిగినా తీవ్రంగా పరిగణిస్తామని వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్ అన్నారు. ఈ సమీక్షలో వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పీ బాలాజీ, వనపర్తి సిఐ రత్నం, కొత్తకోట సిఐ రాంబాబు, జిల్లా ఎస్ఐలు తదితరులు ఉన్నారు. ఐక్యత అనేది చాలా అవసరం. దాన్ని జేఏసీగా ఏర్పరిచి విచారణ మహారాజ్ గారు తీసుకొచ్చి మనకు సందేశం ఇస్తూ ఈరోజు ఐక్యం చేయాలని చూసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఖచ్చితంగా కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఏకం కావాలని మనం చెప్తుంటే మన సూక్తి తీసుకొని అగ్రవర్ణాలు ఏకమవుతున్నారు. 90% ఉన్న 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమైతే ఈ రాజ్య పాలన కానీ రాజ్యాంగం గారు కోరుకున్నట్లు ఈ రాజ్యాంగంలో మనమే కార్యకర్తలుగా ఉండాలని మేము ఆశిస్తున్నాము. అందరికీ ఒకటే సూచన, పోరాడితే పోయేదేం లేదు. మామూలు ఒక 2-3 కార్యక్రమాలు నెలకు పాల్గొంటే ఐక్యత అనేది సాధ్యమవుతుంది. మన ఐక్యత ముఖ్యం కనుక మీకు అందరికీ కన్సీరామ్ గారి సూచన మేరకు ఆయన కోరుకున్న దాని ప్రకారం అందరం ఏకం కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. శనివారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో సిఎంఆర్ పెండింగ్ కేసులపై వనపర్తి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన వనపర్తి ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అప్పగించిన తర్వాత ధాన్యంపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం, దుర్వినియోగం జరిగినా తీవ్రంగా పరిగణిస్తామని వనపర్తి జిల్లా ఎస్పీ సునీతారెడ్డి ఐపీఎస్ అన్నారు. ఈ సమీక్షలో వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పీ బాలాజీ, వనపర్తి సిఐ రత్నం, కొత్తకోట సిఐ రాంబాబు, జిల్లా ఎస్ఐలు తదితరులు ఉన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మేడే కార్యక్రమం. వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజు చౌరస్తాలో బిఆర్టీయు కార్మిక జెండాను ఎగరవేసిన వనపర్తి కార్మిక సంఘ అధ్యక్ష కార్యదర్శులు. ఈ సందర్భంగా
బీఆర్ఎస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని విస్మరించాయని ఈ సందర్భంగా ఆరోపించారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక హక్కులు మరియు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని ఈ సందర్భంగా అన్నారు. తర్వాత బస్టాండ్ హమాలీ సంఘం బాబు లక్ష్మణ్, బస్టాండ్ హమాలీ సంఘం. తర్వాత అందరి తరఫు నుంచి అధ్యక్షులు చెప్పండి. ఇక బాబుకు తర్వాత గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మరి ఇక్కడ రాజు చౌరస్తాలో మరి వనపర్తిలోని అన్ని కార్మిక సంఘాల అధ్యక్ష కార్యదర్శులను మరి ఇక్కడ సన్మానం చేసి గౌరవించుకోవడం సాంప్రదాయంగా మారింది. మరి మేమందరం కూడా ఇవాళ ఒకటే అడుగుతున్నాం, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అణచివేస్తూ ఒక విషపు చట్టాలని 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఆ చట్టాల ద్వారా కార్మికుల హక్కులను కాలరాస్తూ మరి ఎన్నో ఏళ్ల కింద మేడే ద్వారా ప్రపంచ కార్మికులంతా స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటుంటే మరి వాళ్ళ వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో మోడీ సర్కార్ మరి కార్మిక వ్యతిరేకులుగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఇందాక శ్రీధర్ చెప్పినట్లు మరి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక మంత్రిని ఎందుకు పెట్టలేదు, ఆ శాఖ ఉందా లేదా, మరి ఇప్పటి వరకు కూడా కార్మికుల పక్షాన మాట్లాడలేని పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. మరి దీంట్లో ఎన్నడైనా కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి, తెలంగాణ ఉద్యమం నాటి నుంచి కూడా కార్మికుల పక్షాన పోరాడింది టీఆర్ఎస్బీ మాత్రమే. ఆ రోజు టీఆర్ఎస్బీ ఈరోజు బీఆర్ఎస్ టీయూగా మారిన మరి ఏ ఒక్క పార్టీ వాళ్ళు కూడా కార్మిక సంఘాల తరఫున ఎన్నడూ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళలేదు. మేము ఉదాహరణకు చాలా సమస్యలు గండిలో మరి కార్మిక అనాలీలకు వచ్చినటువంటి సమస్యల్లో ఎప్పుడు పాల్గొన్నా మరి బీఆర్ఎస్ వాళ్ళే కార్మికుల పక్షాన కొట్లాడింది తప్ప కాంగ్రెస్ పార్టీ తరఫున, బీజేపీ పార్టీ తరఫున ఎన్నడూ కూడా ఒక్క నాయకుడు కూడా వచ్చి కార్మిక పక్షాన మాట్లాడలేదు. మరి మేము ఎక్కడికి హమాలీల సమస్యలు వచ్చినా, ఆటో యూనియన్ సమస్యలు వచ్చినా, మరి ఇతర కిరాణా షాపు వర్కర్స్ కానివ్వండి, మరి అట్లే ఇతర షాపుల్లో పనిచేసేటువంటి వర్కర్స్ యూనియన్స్ కూడా ఏనాడైనా సమస్యలు వస్తే మేము ఆనాడు మరి ఎక్కడ కార్పొరేట్ సమస్యలు అయినటువంటి మరి ఇప్పుడు ఏదైతే ఉందో చందన బ్రదర్స్ లాకర్ని, మరి రిలయన్స్ లాకర్ మార్టిలో కూడా మరి ఎక్కడ కార్మికులకు అన్యాయం జరిగినా మా బీఆర్ఎస్ తరఫున మేము ఎప్పుడు కూడా పనిచేయడం జరిగింది. కార్మిక లోకం కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీకు ఎన్నడూ కూడా మిత్రులు మేమే మీ కొరకు ఎన్నడైనా కొట్లాడడానికే మేము సిద్ధంగా ఉంటాం. మేము మీలో ఒకరిలో మీ అన్నదమ్ముల్లాగా ఉంటాం. మీరు ఇతర పార్టీలను నమ్మి మోసపోయి వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మొద్దండి. మరి ఇప్పుడే కేసీఆర్ గారిని పోసుకొని తెలంగాణ ప్రజలందరూ కూడా
ఇలా గోడున ఏడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఒడ్లు కొనడం లేదు, హమాలీల సమస్యలు తీర్చడం లేదు. మార్కెట్ యార్డులు కట్టి ఆనాడు మనం రైతుల కోసం ఎన్నో వినూతమైన పథకాలు పెట్టాం. అన్నపూర్ణ ద్వారా అన్నం పెట్టినాం, మంచినీళ్ళు ఇచ్చినాం. మరి ఆ రైతు గంజికి వెళ్తే గోడున ఏడుస్తూ కుప్ప పక్కల ఒడ్ల పక్కల వండుకొని ఏడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఈ మొద్దు ప్రభుత్వం మరి ఒడ్లు కొనకుండా రైతాంగాన్ని సతాయిస్తుంది. మరి అట్లే ఆ పని వాళ్ళు కొననందుకు హమాలీ సెల్లర్లు కూడా అక్కడ పని లేక వడిగాడులు కాల్చుకున్న పరిస్థితి ఉంది. మరి హమాలీ చాటకూరు సంఘాల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు కనుక దయచేసి మేడే రోజు ఈ వల్ల ఎందుకు చెప్తున్నామంటే మన వ్యతిరేక ప్రభుత్వాలు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ కాంగ్రెస్ పార్టీ కనుక మీ కార్మిక సోదరులందరూ కూడా గుర్తించండి. మనం బీఆర్ఎస్ పీనీగా తెలంగాణలో కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు కనుక ఇక్కడ కూడా నిరంజన్ రెడ్డి గారు ఎన్నో రకాలుగా కార్మిక సోదరుల కొరకు అన్ని రకాల సంఘ భవనాలు కట్టించింది, విశ్రాంతి గృహాలు కట్టించింది. అన్నీ చేసినా కూడా మనం ఇవాళ నిరంజన్ రెడ్డి గారిని కోల్పోయినందుకు మనకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇంకా రాబోయే 2 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రావడం ఖాయం. కార్మిక సోదరులకు వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ కూడా సాధించి పెట్టే విధంగా మా సోదరులందరూ మేమందరం కూడా పనిచేస్తామని మీ అందరికీ మరొకసారి మేడే శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నిరంజన్ రెడ్డి. ప్రైమరీ హెల్త్ సెంటర్ను ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం వనపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు, సంక్షేమ పథకాలకు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి వనపర్తి పట్టణంలోని 15వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని అనంతరం తాడిపర్తి, ఏదుట్ల, కొల్కే పహాడ్ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొని అనంతరం తాడిపర్తి, ఏదుట్ల, కొల్కే పహాడ్ గ్రామాలలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు ఉన్నారు. చాలా సాయం చేసింది. దాని కుప్పలవాడి ఇది ఆఫీస్ అప్లికేషన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి అయ్యా, మేఘారెడ్డి అయ్యా వచ్చినందుకు మాకు చాలా మాయాసంతో చాలా మంది ఇల్లు కట్టుకోగలుగుతున్నారు. ఇంకా మా ఆయన సౌమ్య వాడు మేఘారెడ్డి అయ్యా, అమ్మ పేరు తెలియదు, ఎన్నో పచ్చి కూడా పడింది. ఫోటో సలీమనా ఓకే ఓకే ఓకే
అలా